500 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట 10,70,00,000 మాత్రం ఖర్చు పెట్టి ఏ రకంగా మెడికల్ కళాశాల అక్కడ నర్సీపట్నంలో రావాలని జగన్మోహన్ రెడ్డికి ఆకాంక్షించారో నాకైతే అర్థం కావట్లా. అదే సమయంలో ఆయన ఎంతటి వివక్ష చూపించాడనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,550 కోట్లు మాత్రమే ఈ 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 1,550 కోట్లలో 400 కోట్లు 396 కోట్లు కేవలం పులివెందుల కళాశాలకు మాత్రమే ఖర్చు పెట్టారు. అది ఎందుకు మిగతా అంటే మీరు పులివెందులకు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పులివెందుల మీద ఉన్న శ్రద్ధ ఇతర 16 కాలేజీల మీద ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్న ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాల్సింది. అదే సమయంలో ఆ నర్సీపట్నం కళాశాల వివరాలు ఎలాగో చూస్తే తెలిసిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇంకో చిన్న మాట చెప్తున్నా, మీరు ఎవరైనా చెప్తే విన్నారు. ఎందుకంటే ఏనాడు మెడికల్ కాలేజీల మీద సమీక్ష చేయాలన్న కనీస జ్ఞానం 5 సంవత్సరాల్లో మీకు కలగలేదు. ఆ పురోగతి ఏ రకంగా ఉంటుందని పట్టించుకోలేదు. బిల్లులు చెల్లించాల్సిన ఆలోచన చేయలేదు. భవన నిర్మాణాలు ఏ రకంగా నాణ్యత ఉందా అన్న విషయాన్ని పట్టించుకోలేదు. కాబట్టి మీకు ఈ రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు, పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే ఆలోచన మీకు లేదనే విషయం ఇక్కడ అర్థమవుతోంది. ఇంకో మాట, అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి ఉత్తరాంధ్రలో వెళ్ళి గతంలో ఆ రకంగా చేయడం మొదలుపెట్టారు. లాగి పెడితే మళ్ళీ ఇక్కడ వచ్చి పడ్డారు. సరే పక్కన పెట్టేస్తే మీరు ఉత్తరాంధ్రలో పైకి వెళ్ళి కాస్త 4 అడుగులు పైకి వెళ్ళి గిరిజన ప్రాంతంలో ఇవాళ అనేక సడన్గా 5 సంవత్సరాలు గిరిజన యూనివర్సిటీ రాకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డికి పాపం ఇప్పుడు గిరిజన సోదరుల మీద సడన్గా ప్రేమ పట్టుకొచ్చింది అధికారం పోయిన తర్వాత. అందుకని పార్వతీపురంకి వెళ్ళి మీరు ఎందుకు భూసేకరణ కూడా చేయలేకపోయారు? 17 కళాశాలలు కట్టాను అంటుంటారు. ఎక్కడ కట్టారో మాకు తెలియదు. కళల్లో కట్టుకున్నారేమో తెలియదు, కళల సౌదాలను నిర్మించుకున్నారేమో మాకు తెలియదు. అది పక్కన పెట్టేస్తే అక్కడ భూమి సేకరణ కూడా చేయలేదు, టెండర్లు కూడా పిలవలేదు.